అందరికీ నమస్కారం. కన్యారాశివారికి మే 4, 5, 6 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కన్యారాశిలో పుట్టిన మీరు నిజంగా చాలా ప్రత్యేకమైనవారు. మీ అధిపతి బుధుడు కావడం వల్ల మీలో తెలివితేటలు, విశ్లేషణ శక్తి అపారంగా ఉంటాయి. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి అన్ని కోణాల్లో పరిశీలించి కాని ఒక నిర్ణయానికి రారు. చిన్న విషయాన్ని కూడా వదలకుండా ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా, పర్ఫెక్ట్గా చేయాలని చూస్తారు. మీ ఈ పట్టుదల, ఖచ్చితత్వం మిమ్మల్ని అందరికంటే భిన్నంగా నిలబెడతాయి. మీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. గాలిలో మేడలు కట్టకుండా వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు. కష్టపడి పనిచేసే తత్వం మీ సొంతం. ఏ పని చేపట్టినా దాన్ని అంకితభావంతో పూర్తి చేస్తారు. మీలో సహాయం చేసే గుణం కూడా ఎక్కువే. ఇతరుల కష్టాలను చూసి చలించిపోతారు. వారికి చేతనైనంత సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. మీరు చాలా నమ్మకస్తులు. స్నేహానికి, బంధాలకు ఎంతో విలువ ఇస్తారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారికి ఎప్పుడూ అండగా నిలుస్తారు. పని విషయంలో కూడా మీమీద పూర్తిగా ఆధారపడవచ్చు. ఎందుకంటే మీరు బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తారు. పైకి గంభీరంగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది. ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడంలో, సమస్యలకు ఆచరణాత్మకమైన పరిష్కారాలు చూపడంలో మీరు దిట్ట. మీకున్న మరో గొప్ప లక్షణం మీ వినయం. ఎంత తెలివైనా మీ దగ్గర గర్వం అనేది కనిపించదు. మీరు చేసే పని నాణ్యతలో మీ శ్రద్ధ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ఇష్టపడతారు. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా శుభ్రంగా, పద్ధతిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ పరిశీలనా దృష్టి, సమస్యలను పరిష్కరించే నేర్పు మిమ్మల్ని కుటుంబంలోనూ, స్నేహితుల మధ్య, పనిచేసే చోట ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబెడతాయి. మీలాంటివారు ఉండటం నిజంగా అదృష్టం. కన్యారాశివారికి మే 4, 5, 6 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 4వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఇంట్లో అందరితోనూ నవ్వుతూ, మాట్లాడుతూ సరదాగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి మాటలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. పిల్లలతో సమయం గడపడం వల్ల మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇంటికి బంధువులు రావడం లేదా మీరు బంధువుల ఇంటికి వెళ్లడం వంటివి జరగవచ్చు. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశముంది. మొత్తమీద కుటుంబ సభ్యుల మద్దతు మీకు పూర్తిస్థాయిలో లభిస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఉదయం నుంచే చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మానసికంగా కూడా ప్రశాంతంగా, తేలికగా అనిపిస్తుంది. ఆదివారం కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి, మీకు నచ్చిన పనులు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. తేలికపాటి వ్యాయామం చేయడం లేదా యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారవుతారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వంటివి దూరంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా ఉపశమనం లభిస్తుంది. శక్తి స్థాయిలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు ఈ రోజు సెలవు దినమైనా రాబోయే వారానికి సంబంధించిన పనుల గురించి ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరు పట్ల మీకు నమ్మకం పెరుగుతుంది. సహోద్యోగులతో లేదా పై అధికారులతో అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. గతంలో మీరు చేసిన కృషికి సంబంధించిన మంచి ఫలితాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వృత్తిపరంగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. కొందరు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. మీ మేధోశక్తిని ఉపయోగించి భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థికంగా ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేదా నష్టాలు ఉండకపోవచ్చు. కుటుంబ అవసరాల కోసం లేదా వ్యక్తిగత ఆనందం కోసం కొద్దిగా ఖర్చు చేసే అవకాశముంది. అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలనే ఆలోచన బలపడుతుంది. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం గురించి ఆలోచిస్తారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాన్ని తిరిగి ఇచ్చే మార్గాల గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వస్తారు. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపార కార్యకలాపాలు లేకపోయినా భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి, మార్కెట్ సరళిని విశ్లేషించుకోవడానికి అనుకూలమైన రోజు. మీ వ్యాపారంలో కొత్త పద్ధతులను ఎలా అమలు చేయాలి, పోటీని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై దృష్టి సారిస్తారు.
భాగస్వాములతో లేదా ముఖ్యమైన వ్యక్తులతో వ్యాపార అభివృద్ధి గురించి ఫోన్ ద్వారా చర్చించే అవకాశముంది. పాత అనుభవాలను సమీక్షించుకుని భవిష్యత్తులో తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు. కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని ఎలా ఆచరణలో పెట్టాలనే దానిపై ప్రణాళికలు రచిస్తారు. విద్యార్థులకు ఈ రోజు చదువుకోవడానికి మంచి ఉత్సాహముంటుంది. క్లిష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ ఏకాగ్రత బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి చూపుతారు. రాబోయే పరీక్షలకు లేదా పోటీలకు సిద్ధం కావడానికి ఇది మంచి సమయం. చదివినవి బాగా గుర్తుంటాయి. స్నేహితులతో కలిసి చదువుకోవాలనుకుంటే అది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి పుస్తకాలు చదవడం లేదా ఆన్లైన్లో సమాచారాన్ని వెతకడం వంటివి చేస్తారు. వివాహితులకు ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం దొరుకుతుంది. ఒకరికొకరు ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వింటారు. వారి అవసరాలను అర్థం చేసుకుంటారు. ఇద్దరూ కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. మీ బంధం మరింత బలపడుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి బయటకు వెళ్లడానికి లేదా ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ మధ్య ఉన్న ప్రేమ, అనురాగం మరింత పెరుగుతాయి. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకుంటారు. మీ బంధం గురించి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం లేదా సర్ప్రైజ్లు ప్లాన్ చేసుకోవడం వంటివి జరగవచ్చు. మీ మధ్య సంభాషణలు చాలా మధురంగా ఉంటాయి. అలాగే కన్యారాశివారికి మే 5వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ సభ్యుల నుండి ఈ రోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. ఉదయం పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఇంటికి రాగానే కుటుంబ సభ్యుల ఆప్యాయత మీకు ఉపశమనాన్నిస్తుంది. మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. మీ సలహాలను కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశముంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దీనివల్ల అందరి మన్ననలు పొందుతారు. సాయంత్రం పూట కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి కారణంగా కొద్దిగా అలసట, నీరసం అనిపించవచ్చు. అయినప్పటికీ మీలో శక్తి తగ్గకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం ముఖ్యం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టే అవకాశమున్నా అవి తీవ్రంగా ఉండవు. మానసిక ప్రశాంతత కోసం మధ్యమధ్యలో కొద్దిసేపు విరామం తీసుకోవడం మంచిది. రాత్రిపూట తగినంత నిద్రపోవడం వల్ల మరుసటి రోజుకు ఉత్సాహంగా సిద్ధం కాగలరు. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో చాలా చురుకుగా ఉంటుంది. మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీకు అప్పగించిన పనులను సమయానికి, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ తెలివితేటలతో, పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ స్థానం మరింత బలంగా మారుతుంది. సహోద్యోగుల నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యత మీకు అప్పగించే అవకాశముంది. కొంచెం పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దాన్ని విజయవంతంగా అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశముంది. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. ఊహించని విధంగా డబ్బు చేతికి అందే అవకాశముంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో కూడా నియంత్రణ పాటిస్తారు. పొదుపుపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు ఫలవంతమవుతాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మార్కెట్లో మీ పలుకుబడి పెరుగుతుంది. పోటీదారుల కంటే ఒక అడుగు ముందు ఉంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. అయితే ప్రణాళిక విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులకు ఈ రోజు చదువు పట్ల ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశముంది. ఇతర విషయాలపైకి మనసు మళ్లుతూ ఉండవచ్చు. అయితే మీ లక్ష్యాన్ని గుర్తుంచుకుని పట్టుదలతో చదువుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి. ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలరు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత శ్రద్ధ వహించాలి. సమయాన్ని వృధా చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం ముఖ్యం. సాయంత్రం సమయంలో చదువుపై ఏకాగ్రత మెరుగుపడుతుంది. వివాహితులకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగానే ఉంటాయి. అయితే పని ఒత్తిడి కారణంగా మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. దీన్ని మీ భాగస్వామి అర్థం చేసుకుంటారు. మీకు మద్దతుగా నిలుస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బాధ్యతలను పంచుకుంటారు. మీ భాగస్వామి పట్ల దయతో, ప్రేమతో మెలగడం వల్ల మీ బంధం మరింత దృఢపడుతుంది. సాయంత్రం పూట కాస్త సమయం దొరికితే
మీ భాగస్వామితో మాట్లాడటానికి ప్రయత్నించండి. ప్రేమికులకు ఈ రోజు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. మీ పనుల కారణంగా మీ ప్రియమైన వారికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశముంది. అయితే మీ మధ్య ఉన్న ప్రేమను, నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. వీలైనప్పుడు ఫోన్లో మాట్లాడటం లేదా సందేశాలు పంపడం ద్వారా టచ్లో ఉండండి. మీ పరిస్థితిని వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి. సాయంత్రం కొద్దిసేపు కలుసుకునే అవకాశం దొరికితే దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే కన్యారాశివారికి 6వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈ రోజు గౌరవం, ఆనందం పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలకు విలువ ఇస్తారు. మీ మాట నెగ్గుతుంది. ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మీ సలహా కీలకం అవుతుంది. పిల్లల పురోగతి మీకు సంతోషాన్నిస్తుంది. కుటుంబంతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు చాలా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. గత 2 రోజులతో పోలిస్తే ఈ రోజు మీలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. మానసికంగా కూడా చాలా దృఢంగా, ఆశావాద దృక్పథంతో ఉంటారు. ఆహార నియమాలను పాటిస్తారు. వ్యాయామం చేయడానికి సమయం కేటాయిస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు వృత్తిపరంగా మంచి విజయాలుంటాయి. ఇది మీ రాశివారికి కూడా పరోక్షంగా సానుకూల శక్తినిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ సామర్థ్యాన్ని మెచ్చుకుంటారు. ముఖ్యమైన పనులలో లేదా ప్రాజెక్టులలో మీకు కీలక పాత్ర లభించే అవకాశముంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వారి సహకారంతో పనులను సులభంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు, వ్యూహాలు విజయవంతమవుతాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలకు సహాయపడుతుంది. అవార్డులు లేదా రివార్డులు పొందే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలలో విజయం సాధిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారంలో కూడా ఆర్థిక ప్రవాహం బాగుంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు రావచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు అందివస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మీ వ్యాపారానికి సంబంధించి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీ వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది. మార్కెట్లో మీ ఉత్పత్తులకు లేదా సేవలకు ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు బాగుంటాయి. పోటీదారులపై పైచేయి సాధిస్తారు. మీ వ్యూహాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు ఈ రోజు చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. మీ మేధోశక్తి పెరుగుతుంది. కష్టమైన విషయాలను కూడా తేలికగా గ్రహిస్తారు. పరీక్షలలో మంచి మార్కులు సాధించే అవకాశముంది. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ ఆలోచనా విధానంలో సానుకూల మార్పులు వస్తాయి. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు. వివాహితులకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అన్యోన్యత, అవగాహన పెరుగుతాయి. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వామి యొక్క సలహాలు మీకు ఉపయోగపడతాయి. వారి నుండి ప్రేమ, ఆప్యాయతలను పొందుతారు. సాయంత్రం కలిసి బయటకు వెళ్లడం లేదా ఇంట్లోనే ఆనందంగా గడపడం వంటివి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ బంధంలో స్పష్టత వస్తుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఇది మంచి రోజు. మీ ప్రియమైన వారితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇచ్చుకుంటారు. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం గురించి ఆలోచించే అవకాశముంది. కన్యారాశివారు ఈ 3 రోజులలో పాటించవలసిన పరిహారాలు. కన్యారాశి అధిపతి బుధుడు. బుధ గ్రహ అనుగ్రహం పొందడానికి, జాతకంలో ఆయన స్థానాన్ని బలపరుచుకోవడానికి గణపతిని పూజించడం చాలా శ్రేయస్కరం. ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి బుధవారం గణపతికి గరికతో పూజ చేయడం, గణేశ అథర్వశీర్షం లేదా గణేశ స్తోత్రాలను పఠించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి పనులలో విజయం చేకూరుతుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా బుధగ్రహ దోషాలు తొలగి మేధస్సు, వాక్చాతుర్యం మెరుగుపడతాయి. సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల విద్య, నాలెడ్జి వృద్ధి చెందుతాయి. దానధర్మాలు చేయడం కూడా మంచి పరిహారం. ముఖ్యంగా బుధవారం నాడు ఆకుపచ్చని వస్తువులను అంటే ఆకుకూరలు, పెసలు వంటివి, విద్యా సంబంధిత వస్తువులను అంటే పుస్తకాలు, పెన్నులు వంటివి పేద విద్యార్థులకు లేదా అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదం. పక్షులకు ఆహారం వేయడం వల్ల బుధగ్రహం శాంతిస్తుంది. అలాగే హిజ్రాలకు గౌరవం ఇవ్వడం, వారికి శక్తి కొలది దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
పర్యావరణాన్ని పరిరక్షించడం, మొక్కలు నాటడం వంటివి చేయడం వల్ల కూడా ప్రకృతితో మమేకమై సానుకూల శక్తిని పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కన్యారాశివారు నాణ్యమైన ఎమరాల్డ్ రత్నాన్ని నిపుణులైన జ్యోతిష్యుల సలహా మేరకు ధరించడం వల్ల బుధగ్రహ అనుకూలత పెరుగుతుంది. ఇది మేధోశక్తిని, వ్యాపార దక్షతను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఎల్లప్పుడూ శుభ్రంగా, పద్ధతిగా ఉండటం, మాట తీరులో సౌమ్యతను పాటించడం, వాగ్దానాలను నిలబెట్టుకోవడం, ఇతరులను విమర్శించడం తగ్గించుకోవడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా పరిహారాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా సోదరి, మేనత్త వంటి స్త్రీ బంధువులను గౌరవించడం వల్ల బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.